వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. జనవరి 30, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూలు మరియు వాటి వివరణలు తెలుగులో తెలుసుకుందాం. 1. ఎకనామిక్ సర్వే 2025-2026 ప్రకారం భారతదేశంలోని జనరేటివ్ ఏఐ జెన్ ఏఐ స్టార్టప్లలో అత్యధిక వాటాను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏ. మహారాష్ట్ర, బి. తమిళనాడు, సి. తెలంగాణ, డి. కర్ణాటక. జవాబు డి. కర్ణాటక. భారతదేశంలోని మొత్తం జనరేటివ్ ఏఐ స్టార్టప్లలో కర్ణాటక అత్యధికంగా 39% వాటాను కలిగి ఉందని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. 2. గోవాలో జరిగిన 29వ ఆల్ ఇండియా నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో ఎస్జి రోషిని ఏ యుద్ధకళలో బంగారు పతకాన్ని సాధించారు? ఏ. కళరిప్పయట్టు, బి. గట్కా, సి. సిలంబం, డి. థాంగ్టా. జవాబు సి. సిలంబం. తమిళనాడుకు చెందిన సాంప్రదాయ యుద్ధకళ సిలంబంలో ఎస్జి రోషిని బంగారు పతకం సాధించారు. ఈ పోటీలు గోవాలో నిర్వహించబడ్డాయి. 3. జనవరి 2026లో విడుదల చేసిన ఎల్ఎస్ఈజీ ఇప్సోస్ ప్రాథమిక వినియోగదారు సెంటిమెంట్ సూచి పీసీఎస్ఐ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఆశాజనకమైన వినియోగదారు మార్కెట్గా నిలిచిన దేశం ఏది? ఏ. భారతదేశం, బి. ఇండోనేషియా, సి. చైనా, డి. అమెరికా. జవాబు బి. ఇండోనేషియా. ఈ సూచీలో ఇండోనేషియా మొదటి స్థానంలో నిలవగా భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. 4. సమర్థ్ పంచాయత్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నును వసూలు చేసిన భారతదేశంలోనే మొదటి జిల్లా ఏది? ఏ. రాయ్పూర్, బి. ధమ్తరి, సి. బస్తర్, డి. దుర్గ్. జవాబు బి. ధమ్తరి. ఛత్తీస్గఢ్లోని ధమ్తరి జిల్లా సమర్థ్ పంచాయత్ పోర్టల్ ద్వారా ఆస్తిపన్ను వసూలు చేసిన దేశంలోనే మొదటి జిల్లాగా రికార్డు సృష్టించింది. 5. సిఐఎస్ఎఫ్ నిర్వహించిన వందేమాతరం కోస్టల్ సైక్లుథాన్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ. సురక్షిత తీరం, బలమైన భారత్, బి. స్వచ్ఛ భారత్, సుందర భారత్, సి. సురక్షిత్ తట్, సమృద్ధ భారత్, డి. తీర భద్రత, దేశ రక్షణ. జవాబు సి. సురక్షిత్ తట్, సమృద్ధ భారత్. తీరప్రాంత భద్రతపై అవగాహన కల్పించడానికి ఢిల్లీలో నిర్వహించిన ఈ సైక్లోథాన్ థీమ్ సురక్షిత్ తట్, సమృద్ధ భారత్. 6. ప్రసిద్ధ శ్రీమహాకాళేశ్వరాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఏ. నర్మదా, బి. గంగా, సి. క్షిప్రా, డి. యమున. జవాబు సి. క్షిప్రా. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున మహాకాళేశ్వరాలయం ఉంది. ఆలయ వీఐపీ దర్శనాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. 7. భారతదేశంలో మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఏ రోజున షహీద్ దివస్ లేదా మార్టర్స్ డేగా జరుపుకుంటారు? ఏ. జనవరి 26, బి. జనవరి 28, సి. జనవరి 30, డి. అక్టోబర్ 2. జవాబు సి. జనవరి 30. 1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. ఆయన స్మృత్యర్థం ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. 8. గణతంత్ర దినోత్సవం 2026 వేడుకల్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ఉత్తమ ప్రదర్శన టాబ్లూగా మొదటి బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. ఉత్తరాఖండ్, డి. గుజరాత్. జవాబు బి. మహారాష్ట్ర. గణేశోత్సవం ఆత్మనిర్భరతకు చిహ్నం అనే థీమ్తో ప్రదర్శించిన మహారాష్ట్ర శకటం మొదటి బహుమతిని పొందింది. ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో, ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో నిలిచాయి. 9. ఇటీవల మరణించిన ప్రసిద్ధ జర్నలిస్ట్ మార్క్ టల్లీ ఏ సంస్థతో సుదీర్ఘకాలం సంబంధం కలిగి ఉన్నారు? ఏ. సిఎన్ఎన్, బి. బీబీసీ, సి. అల్ జజీరా, డి. దూరదర్శన్. జవాబు బి. బీబీసీ. మార్క్ టల్లీని బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఆయన జనవరి 26న మరణించారు. 10. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన ఏ గొప్ప స్వాతంత్ర సమరయోధుని జయంతిని జనవరి 28న జరుపుకున్నారు? ఏ. భగత్ సింగ్, బి. లాలా లజపతిరాయ్, సి. లాల్ బహదూర్ శాస్త్రి, డి. చంద్రశేఖర్ ఆజాద్. జవాబు బి. లాలా లజపతిరాయ్. లాలా లజపతిరాయ్ 161వ జయంతిని జనవరి 28న జరుపుకున్నారు. ఆయన 1920లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 11.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన ఎన్సీసీ పీఎం ర్యాలీ 2026 యొక్క థీమేమిటి? ఏ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. బి. రాష్ట్ర ప్రథం కర్తవ్యనిష్ఠ యువ. సి. దేశం కోసం ఎన్సీసీ. డి. వికసిత్ భారత్ యువశక్తి. జవాబు బి. రాష్ట్ర ప్రథం కర్తవ్యనిష్ఠ యువ. న్యూఢిల్లీలో జరిగిన ఈ ర్యాలీలో యువత బాధ్యతలను గుర్తుచేస్తూ ఈ థీమ్ను నిర్ణయించారు. 12. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026లో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును ఏ సర్వీస్ గెలుచుకుంది? ఏ. ఇండియన్ ఆర్మీ. బి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సి. ఇండియన్ నేవీ. డి. కోస్ట్ గార్డ్. జవాబు సి. ఇండియన్ నేవీ. త్రివిధ దళాల విభాగంలో ఇండియన్ నేవీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 13. సిఏపీఎఫ్ మరియు ఇతర అనుబంధ దళాల విభాగంలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును ఏ ఫోర్స్ పొందింది? ఏ. బీఎస్ఎఫ్. బి. సిఆర్పీఎఫ్. సి. సిఐఎస్ఎఫ్. డి. ఢిల్లీ పోలీస్. జవాబు డి. ఢిల్లీ పోలీస్. రిపబ్లిక్ డే పరేడ్ 2026లో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో ఢిల్లీ పోలీస్ బృందం ప్రథమస్థానంలో నిలిచింది. 14. అస్సాంలోనే అతిపెద్ద మల్టీస్పోర్ట్స్ హబ్ అయిన ఖనేకర్ స్టేడియం ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. గువహటి. బి. జోర్హాట్. సి. సిల్చార్. డి. దిబ్రూగఢ్. జవాబు డి. దిబ్రూగఢ్. హోంమంత్రి అమిత్ షా అస్సాం రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ మల్టీస్పోర్ట్స్ హబ్ను దిబ్రూగఢ్లో ప్రారంభించారు. 15. నాగోబా జాతర అనే ప్రసిద్ధ గిరిజన పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఏ. ఛత్తీస్గఢ్. డి. ఒడిశా. సి. తెలంగాణ. డి. ఝార్ఖండ్. జవాబు సి. తెలంగాణ. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గోండ్ తెగ ప్రజలు ముఖ్యంగా మేస్రం కబీలా జరుపుకునే రెండవ అతిపెద్ద గిరిజన ఉత్సవమిది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.